హలో అండి, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీని సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసుకున్నాక సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇలాచీ పౌడర్ కొద్దిగా, బిర్యానీ మసాలా 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాక కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు 2-3 సన్నగా కట్ చేసుకొని వేయాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకున్నాక 1 కప్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని 20 మినిట్స్ పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ షాజీరా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 20 మినిట్స్ పాటు పక్కన ఉంచేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అంతా వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద చికెన్ని బాగా ఉడకనివ్వాలి ఒక 15 మినిట్స్ పాటు. ఈ లోపల రైస్ని కూడా కుక్ చేసుకోవాలి. ముందుగానే 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వాటర్ హీట్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్, సాల్ట్ 1 స్పూన్, అలానే దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా వేసుకొని వాటర్ అంతా బాగా తెల్లిన తర్వాత ముందుగానే నానబెట్టి రెడీగా ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా బాస్మతి రైస్ని 80% వరకు కుక్ చేసుకున్నాక ఈ లోపల చికెన్ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్ పైన చిల్లీల గరిటెతో బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఈ విధంగా లేయర్ లాగా వేసుకొని ఇందులో పుదీనా, అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేసుకొని మళ్ళా రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత కలర్ కోసం ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. ఈ విధంగా ఫుడ్ కలర్ వేసుకున్నాక పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకొని 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బిర్యానీని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఆల్మోస్ట్ బిర్యానీ మనకు తయారైపోతుంది. ఫైనల్గా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసుకున్నాక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని తర్వాత ఈ విధంగా బిర్యానీని ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం మసాలా అంతా రైస్కి పట్టేంత వరకు లైట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా ఫైనల్గా నెయ్యి వేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా సింపుల్ మెథడ్లో మనకు చికెన్ దమ్ బిర్యానీ తయారైపోతుంది. రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.